సేటు అప్పు తీర్చమని డబ్బులు నర్మదకిస్తున్న రామరాజుని చూసి తప్పు చేశానని క్షమాపణ చెప్పిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక సాగర్ టెంపర్కి సేటు రివర్సే ప్లే చేస్తాడు. ఎందుకంటే సాగర్ సేటు దగ్గరికి వెళ్ళి పొగరుపోతుతనంతో మాట్లాడడంతో ఇంకా సేటు నెల రోజుల్లో మొత్తం డబ్బులు కట్టేయమనగానే అదే విషయం నర్మదకు ఫోన్ చేసి చెప్పడంతో నర్మద తల పట్టుకుని ఇంటికొచ్చాక సాగర్తో గొడవ పడుతుంది. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా సాగర్? నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? గవర్నమెంట్ జాబు అని ఓ విర్రవీగుతున్నావు. అదేమన్నా నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చుకున్న జాబ్ అనుకుంటున్నావే ఏంటి? 25 లక్షలు లంచమిచ్చే కదా జాబ్ తెచ్చుకున్నావు. ఆ మాత్రం దానికే ఏదో నువ్వు కష్టపడి రాత్రి పవళ్ళు చదివి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకున్నట్టు ఓ తెగ ఫీల్ అవుతున్నావు అని చెప్పాను. కానీ ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? నువ్వు ఆ సేటు మొహం మీద 30,000 విసిరి కొట్టావంట కదా. 60,000 వడ్డీ అయితే 30,000 విసిరి కొట్టి ఈ నెలది వచ్చే నెలలో ఇస్తాను, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో మాట్లాడుతున్నావు అంటూ పొగరబోతుతనంతో మాట్లాడేవంట కదా. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా సాగర్ అంటూ ఇంకా నర్మద సాగర్ని నిలదీస్తుంది. ఏంటి నర్మద, జాబు లేనంతసేపు గౌరవం ఇచ్చావు, జాబు వచ్చాక అసలు నాకు మర్యాదే లేకుండా పోతుంది. ఎందుకు ఇవ్వాలి మర్యాద నువ్వు? నీకు మర్యాద నేను ఎందుకు ఇవ్వాలి సాగర్? ఏం సాధించావని ఇవ్వాలి? ఇంతకు ముందేనయ్యం రైస్ మిల్లో కష్టపడి పనిచేసి మూటలు మోసిన బాకీలకి వెళ్ళిన రైస్ మిల్లో చెమటోర్చి మరీ కష్టపడి పనిచేసేవాడివి. నువ్వొక్క రూపాయి తీసుకురాకపోయినా నా భర్త కష్టపడుతున్నాడు, రైస్ మిల్లులో చెమటోరుస్తున్నాడు అని చెప్పి నేను సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ కొనుక్కుని ఆ జాబ్ ఏదో నువ్వు సంపాదించినట్టు సాధించినట్టు మాట్లాడుతూ ఉంటే ఎలా నీకు గౌరవం ఇవ్వాలి సాగర్? ఏ రకంగా ఇవ్వాలి? నువ్వు నీ జాబును చూసుకుని విర్రవీగుతూ ఉంటే చాలా కష్టం సాగర్. అంత గొప్పగా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నేనే గవర్నమెంట్ జాబు సంపాదించి నాతో పాటు ఎంతోమంది రాస్తే నాకొచ్చిందా జాబు. అలాంటిది నేనే ఏ రోజు గొప్పకు పోలేదు, ఏ రోజు టెంపర్గా నేను ప్రవర్తించలేదు. కానీ నువ్వేంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు? మనిద్దరికీ పెళ్ళయ్యేసరికే నాకు జాబ్ ఉంది, నేను నీకు జాబ్ నాకు ఉంది నీకు లేదు అని నిన్ను తక్కువ చేసి చూసానా? లేదు కదా. తప్పు చేస్తున్నావు సాగర్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నెల రోజుల్లో 20 లక్షల రూపాయలు ఎలా తీసుకొస్తావు? ఎలా తీసుకొద్దాము అన్న ఉద్దేశంతో ఆ సేటుతో అంత పొగరగా మాట్లాడావు. తల తాకట్టు పెట్టైనా సరే నేను ఆ అప్పు తీరుస్తాను అని చెప్పి ఇంకా సాగర్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్ అంతా బయట కూర్చుని రామరాజు వింటాడు. ఏం మాట్లాడు. ఇంకా నర్మద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ప్రేమ లోపలికి వెళ్తుంది. ఏమైందక్క? బావా నువ్వు కేకలు వేసుకుంటున్నారేంటి? ఏం చేయమంటావు? ఇగోతో చచ్చిపోతున్నాను ప్రేమ అని చెప్పి ఇంకా నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఏమైందక్క? ఏం జరిగింది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. ఇప్పుడు ఏమైందక్క? సేటుకి 60,000 వడ్డీ కట్టాలి. అయితే సాగరు బట్టలని అవని ఇవని 30,000 తగలేసినట్టున్నాడు. 30,000 తీసుకెళ్లి ఆ సేటుకిచ్చాడు. సేటుకి మామూలుగా ఇచ్చుంటే సరిపోయేది, విసిరినంత పని చేశాడంట. ఆ సేటేమో నెల రోజుల్లో మొత్తం 20 లక్షలు అప్పు కట్టేమని చెప్పాడంట అని చెప్పాను. కానీ నెల రోజుల్లో 20 లక్షల అప్పు ఎలా కడతారక్క? అదే కదా చెప్తున్నాను, సాగర్ ఈగోతోనే ఇదంతా సమస్య. అసలు బావ ఎలా మారిపోయాడో అర్థం కావట్లేదు. అదే కదా నాకు వచ్చిన తంట. రైస్ మిల్లో పనిచేసినప్పుడే కోపం ఉన్నా అణుచుకునేవాడు, ఇప్పుడు గవర్నమెంట్ జాబు వచ్చిందని. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అక్క అనగాని ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రేమ. బుర్ర పగిలిపోతుంది, చిరాకు వస్తుంది అనగాని ఉండక్క టీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది. ఆ మాటలు ఈ మాటలు అన్నీ వింటాడు కదా రామరాజు. గదిలో కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు. సాగర్ ఇలా అవ్వడానికి కారణం ఒక రకంగా నేనే కావచ్చు. వాడిని స్వేచ్ఛగా వదిలేయలేదు. ధీరజ్ వాడికి నచ్చిన పని చేసుకుంటున్నాడు. చందు వాడికి నచ్చినట్టు జాబ్ చేసుకున్నాడు. వాడి ఇష్టపూర్వకంగానే
సాగర్ని చదువు మానేసిన తర్వాత రైస్ మిల్లుకి నాకు వారసుడిగా తీసుకెళ్ళి తప్పు చేశానా? అందువల్లే సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం అని వాళ్ళ మామయ్య కూడా అవమానించడంతో ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా సాగర్ ఇలా మారిపోవడానికి ఒక రకంగా నేనే. ఆవేశంలో వాడు తీసుకొచ్చిన బట్టలన్నీ తగలపెట్టేసి వాడి మనసును బాధ పెట్టాను. నా ముగ్గురు కొడుకులు నాతోనే ఉండాలని స్వార్థంగా ఆలోచించిన నేను అలా ఆలోచించిన రామరాజు ఒరే పెద్దోడా అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి చందు వస్తాడు. ఏంటి నాన్న అని చెప్పాను కానీ ఇలా రారా కూర్చోరా, నీతో కొంచెం సేపు మాట్లాడాలి అనేసరికి ఏంటి నాన్న నాతో మాట్లాడాలి అంటున్నారు, వల్లి గురించి ఏదైనా తెలిసిపోయిందా? దేని గురించి నాన్న, దేని గురించి మాట్లాడాలి అంటున్నారు అనగానే నీ తమ్ముడు సాగర్ గురించిరా అని చెప్పనేసరికి నడిపోడికి ఏమైంది, బాగానే ఉంది కదా అనగానే లేదురా, నడిపోడు మనస్తత్వం అలా మారిపోవడానికి కారణం నేనేనేమోనని అనిపిస్తుంది అనగానే మీరేం తప్పు చేశారు నాన్న, పిల్లల్ని బాగానే కదా పెంచారు, కానీ వాళ్ళ చేతుల్ని ఇంకా నా చేతుల్లోనే ఉంచుకోవాలనుకోవడం తప్పే కదరా, రెక్కలు వచ్చాక కూడా నా దగ్గరే ఉండండి అంటూ చెప్పడం తప్పే కదా. నువ్వైతే కొన్ని రోజులు నీకు నచ్చినట్టు ఉద్యోగం చేసావు, ధీరజ్ తనకు నచ్చినట్టు చేస్తున్నాడు, కానీ సాగర్ని చదువు అయిపోయాక నాతో పాటు మిల్లుకు తీసుకెళ్ళాను కదా, అదే పెద్ద ప్రాబ్లం అయినట్టుంది. వాడి మనసు జాబ్ చేయాలన్న ఆశను వదిలేసి ఇలా రావడంతో బాధపడుతున్నట్టున్నాడు అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, అయినా వాడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు, అది లంచం ఇచ్చి కొనుక్కున్నాడు కదా అని చెప్పనేసరికి అవును మరి కొనుక్కున్నాడు, అది తప్పే కదా, కష్టపడి సాధించలేకపోయాడు, కొనుక్కున్నాడు, అది నేను వాడిని అర్థం చేసుకోలేకపోయానురా. 20 లక్షలు ఇచ్చి రైస్ మిల్లో 5 లక్షలు తీసుకుని 25 లక్షలతో వాడు జాబ్ కొనుక్కున్నాడు, దానికి నేను బాధపడ్డాను కరెక్టే, కానీ వాడు అంత డబ్బుతో జాబ్ కొనుక్కోవాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే వాడికి జాబు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థం చేసుకోవాలి కదరా. కన్న తండ్రిగా పిల్లలు అడిగితేనే చేయడం కాదు, అడగకుండా చేయాల్సిన పని నాకు ఉంది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాన్న అనగానే ఆడు సేటు దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా అని చెప్పనేసరికి అవును, సేటు దగ్గర నర్మద నగలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు అని చెప్పారు కదా అని చెప్పనగానే అవును, ఆ డబ్బులు సేటు ఇబ్బంది పెట్టాడంట, నెల రోజుల్లో మొత్తం 20 లక్షలు ఇచ్చేయమన్నారంట. ఆ విషయం మీద నర్మదకు సాగర్కి గొడవ జరిగిందిరా. ఇందాకే నేను బయట కూర్చునుండగా సాగర్ నర్మద డిస్కషన్ పడుతున్నారు. పాపం నర్మద చాలా స్ట్రగుల్ అనుభవిస్తుంది, అయినా తన గవర్నమెంట్ జాబు చేస్తున్నా సరే తనకు ఎలాంటి గర్వం లేదు. సాగర్ మాత్రం గర్వపడుతున్నాడు, కానీ వాడికి ఆ గర్వానికి నేను వాడికి హెల్ప్ చేయాలనుకోవడం తప్పే, కరెక్టే, నాకు అర్థమవుతుంది, కానీ చేయక తప్పడం లేదురా అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ సేటికి ఇవ్వాల్సిన 20 లక్షలు కట్టేద్దాం అనుకుంటున్నాను, రేపు ఒకసారి నర్మదతో మాట్లాడి కట్టేస్తాను రా అని చెప్పాను. కానీ మీ ఇష్టం నాన్న, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా భవిష్యత్తు గురించి ఆలోచించే తీసుకుంటారు అంటే పెద్దవాడిగా నీకు ఒక మాట చెప్పాలి కదా. అదేంటి నాన్న అలా అంటున్నారు? పెద్దవాడిగా నాకు మాట చెప్పవలసిన అవసరం ఏముంది? మీరు నాకు చెప్పి మీకు నిర్ణయం తీసుకునే హక్కు అధికారం ఉంది, దాని గురించి నన్ను అడగవలసిన అవసరం లేదు, పర్మిషన్ అడగవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి ఇంకా చందు అయితే మాట్లాడతాడు. సరే నాన్న మీ ఇష్టం, మీకు నచ్చినట్టే చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సాగరు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు. టిఫిన్ చెయ్యి సాగర్ అని పిలుస్తున్నా సాగర్ టిఫిన్ చేయి సాగర్ అనగానే మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటక్క టిఫిన్ కూడా చేయలేదా బావా అనగానే చెప్పాను కదా ప్రేమ, నా మీద కోపంతో ఉన్నాడు అని చెప్పి గొడవ పడుతున్నాడు కదా, అందుకే కోపంలో టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఏంటో ఈ సాగరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు, ఎప్పుడు కూడా ఈ సీరియస్ అవ్వడం అనేదే లేదు, ఇప్పుడు ఎందుకో ఇంత సీరియస్ అయిపోతున్నాడని ఇంకా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఇంకా రామరాజు అక్కడి నుంచి ఒక పెద్ద బ్యాగ్ తీసుకుని బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో
20 లక్షలు అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. కానీ ఏంటి రామరాజు గారు, ఎప్పుడు మీరు ఇంత అమౌంట్ డ్రా చేయరు కదా, మరి ఒకేసారి 20 లక్షలు డ్రా చేస్తున్నారేంటి అనగాని చిన్న అవసరం పడబడిందండి. అందుకోసం అనేసరికి సరే రామరాజు గారు, మీ ఆరోగ్యం బాగోలేదు అని విన్నాను, ఇప్పుడు బాగానే ఉందా అనగానే బాగానే సెట్ అయింది. మీరు ఎలా అయినా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళండి, ఏ దేన్నైనా సరే మీకు తట్టుకునే ధైర్యం ఉంది. మీ కొడుకులే కదా మీ ధైర్యం అని చెప్పాను. కానీ అవును, సరే ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, అమౌంట్ తెప్పిస్తాను అంటూ బ్యాంక్ మేనేజర్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా రామరాజు కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండేసరికి ఈ డబ్బులు తీసుకెళ్ళి నర్మదకి ఇచ్చి ఆ సేటుకి ఇచ్చేయమని చెప్పాలి. సాగర్ కొన్న టెన్షన్ పోగొట్టాలి. నా కొడుకులు ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు, నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు. కింద నుంచి నేను పైకొచ్చాను, వాడు జాబ్ చేసుకుంటున్నాడు, ధీరజ్ నచ్చిన వాడు చేస్తున్నాడు. ఇంకా పెద్దోడైతే నా పనిని వాడు వారసత్వం తీసుకున్నాడు. ముగ్గురు కొడుకులు సంతోషంగా కాపురాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటే చాలు అని ఇంకా రామరాజు అయితే అనుకుంటాడు. అలా అనుకున్న రామరాజు గారు అనేసరికి చెప్పండి అనగాని, ఇదిగోండి సార్ 20 లక్షలు క్యాష్ అనేసరికి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో అమ్మ ప్రేమ అంటూ పిలిచేసరికి చెప్పండి మామయ్య అనేసరికి, ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా, నేను కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. వంట అయిపోయిందా? అయిపోయింది మామయ్య అని లోపలికి వెళ్ళిపోతుంది డబ్బు తీసుకుని. రామరాజు అయితే కాలు కడుక్కుని లోపలికి వెళ్తాడు. ధీరజ్ వచ్చాడా అని చెప్పి రామరాజు అడగడంతో, లేదు మామయ్య రాలేదు. మరి సాగరు అనగానే, సాగర్ బావ ఉదయం టిఫిన్ కూడా చేయలేదు మామయ్య, నర్మదక్క ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. ఏంటో మరి గొడవ ఏదో జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో అనగానే, సరేనమ్మా భోజనం పెట్టు అని చెప్పి భోజనం తింటూ ఉండగానే తిరుపతి వస్తాడు. ఈలోపు చందు వస్తాడు. రారా చెప్పేద్దోడా, ఎంత ఆలస్యమైందేంటి, ఇప్పటికే భోజనం చేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. ఏ నాన్న నువ్వు ఇంట్లో లేవా అని చెప్పడంతో, లేదురా నేను పనుండి బ్యాంకుకి వెళ్ళాను అనగానే, ఓహో అర్థమైందిలే నాన్న అంటూ చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చి తిరుపతి వీళ్ళంతా భోజనం చేస్తారు. అమ్మ ప్రేమ నువ్వు కూడా కూర్చో అంటూ రామరాజు అనగానే, లేదులే మామయ్య మీరు వెళ్ళాక తింటాను, ఈలోపు ధీరజ్ కూడా వస్తాడేమో, ధీరజ్కి పెట్టి అప్పుడు తింటాను మామయ్య అని ఇంకా ప్రేమ అయితే భోజనం వడ్డిస్తుంది. వడ్డించిన తర్వాత మరి నర్మద అంటూ రామరాజు అడగడంతో, అక్క కూడా టిఫిన్ చేయలేదు, బాక్స్ కూడా వద్దు అంటూనే కట్టించేస్తే పట్టుకెళ్ళింది అని చెప్పడంతో, ఇంకా ఈ రోజుతో సమస్యలన్నీ తీరిపోతాయిలే అని ఇంకా రామరాజు అయితే అనుకుంటాడు. ఇంకా భోంచేసిన తర్వాత, సరేనమ్మా నేను కొంచెం సేపు పడుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతాడు. సరే నాన్న నేను వెళ్తాను మిల్లికి అని ఇంకా మిల్లికి వెళ్ళిపోతారు. ఇంకా ధీరజ్కి ఫోన్ చేస్తే ఒక 1/2 అవర్ టైం పడుతుంది, నువ్వు తినేసే అంటూ చెప్పడంతో, లేదులే నువ్వు వచ్చాక ఇద్దరం తిందామని ఇంకా సుమారు 2:30, 3 అయిపోతుంది. అప్పుడు వస్తాడు ధీరజ్. నాన్న భోంచేశారా, అన్నయ్య వచ్చాడా, తిరుపతి సాగర్ వీళ్ళందరూ అయిపోయారు అనగానే, సాగర్ బావ గారు ఉదయం టిఫిన్ కూడా చేయలేదు, నర్మదక్క టిఫిన్ చేయకుండానే భోజనం బలవంతంగా పెడితే పట్టుకు వెళ్ళింది. మామయ్య చందు బావ తిరుపతి బాబాయ్ భోజనాలు చేసి వెళ్ళారు, నువ్వు నేను ఉన్నాము అనగానే, సరే భోజనం చేద్దామని ఇద్దరు కూడా కూర్చుని భోజనం చేస్తారు. భోంచేసి ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం అయిపోతుంది. ఇంకా చందు మిల్లు నుంచి వచ్చేస్తాడు, తిరుపతి వచ్చేస్తాడు, అందరూ కూడా వచ్చేసేసరికి రామరాజు అమ్మ నర్మదా అంటూ పిలుస్తాడు. చెప్పండి మామయ్య అంటూ పిలిచేసరికి, నాన్నెందుకు నర్మదని పిలుస్తున్నాడు అని అనుకుంటూ సాగర్ బయటే నిలబడతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే రామరాజు వీళ్ళు ఇంటికి రాకముందే సేటు దగ్గరికి వెళ్తాడు. రండి రామరాజు గారు అనగానే, నా నడిపోడు అంటే మా సాగర్ ఇలా మీతో మాట్లాడడండి కదా, క్షమించండి అంటూ చేతులు జోడించేసరికి, అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి, నా కొడుకు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే కదా, నా కొడుకు ఏదో కోపంలో మీతో అలా మాట్లాడుండొచ్చు, మీరు 1 రోజులు టైం ఇచ్చి డబ్బులు కట్టేమని చెప్పారంట కదా, అది కాదు రామరాజు గారు, టైము పెంచమంటారా అనగానే, వద్దొద్దు మీకు అనుకున్న టైంలోపే మీ డబ్బులు మీకు చేరతాయి, చాలా థ్యాంక్స్, నా మీద నమ్మకంతో ఏమీ షూరిటీ లేకపోయినా కానీ రామరాజు గారు కొడుకు కోడలు అనేసరికి వెనక ముందు ఆలోచించకుండా మీరు డబ్బులు ఇచ్చారు, అది చాలు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త
రామరాజు వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటి దగ్గర నర్మదని పిలిచాడు కదా సాగర్, బయట వెయిట్ చేస్తూ ఈ విషయం అంతా గుర్తు తెచ్చుకుని, అమ్మ నర్మదా అని చెప్పాను కానీ, చెప్పండి మావయ్య, టీ కానీ కాఫీ కానీ తీసుకొని రమ్మంటారా అని కానీ, వద్దమ్మా నీతో కొంచెం సేపు మాట్లాడాలి, చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి, సాగర్కి నీకు మధ్య గొడవ జరుగుతుందన్న విషయం నాకు తెలుసు. సాగర్ ఈ రకంగా మాట్లాడడానికి కారణం నేనే కావచ్చు అంటూ ఇంకా రామరాజు అనగాని, అదేంటి మామయ్య, సాగర్ అలా మాట్లాడడానికి కారణం మీరెందుకు అవుతారు? చెప్తానమ్మా, ఎందుకంటే చిన్నోడు వాడికి నచ్చిన పని చేసుకుంటున్నాడు, పెద్దోడైతే మొన్నటి వరకు వాడుకు ఆఫీసులో జాబ్ వస్తే ఆఫీస్ చేసుకున్నాడు, ఇప్పుడైతే రైస్ మిల్లు చూసుకుంటున్నాడు. కానీ సాగర్ని నేను ఎప్పుడూ కూడా నీకేది ఇష్టం రా, నువ్వేం చేయాలనుకుంటున్నావని నేను వాడిని ఎప్పుడూ అడగలేదు. వాడు చదువు పూర్తయిపోవడంతోటే నేను రైస్ మిల్లుకి వాడిని తీసుకువెళ్ళిపోయాను. వాడక్కడ మనసులో ఎంత బాధ పెట్టుకున్నాడో, ఎంత బాధ అనుభవిస్తున్నాడో నాకు తెలియదమ్మా. కానీ నాకు ఈరోజు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అంటూ రామరాజు మాట్లాడడంతో వెంటనే నర్మద, అదేంటి మావయ్య మీరు తప్పు చేయడం ఏంటి? కొడుకుల విషయంలో మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య, మీరు ఏ తప్పు చెయ్యరు కూడా. కొడుకుల్ని మీరు ఎంతో ప్రేమగా పెంచుతారు, పైగా పిల్లల్ని కూడా చాలా ప్రేమగా పెంచుతారు. అంత ప్రేమగా పెంచే గుణం మీకు మాత్రమే ఉంది, అది మీరు అర్థం చేసుకోవట్లేదు అంతే తప్ప నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పు పట్టలేను మామయ్య. సాగర్నే తప్పు పడుతూ ఉంటాను తప్ప మీ పెంపకం గురించి నేను వేలెత్తి చూపించలేను. ఎందుకంటే మీ గురించి నాకు అంతా తెలుసుకున్నాను. సాగర్ పలానా వాళ్ళ అబ్బాయి అనగానే మొత్తం విషయం అంతా తెలుసుకున్నాను. మీరు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో, ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో నాకు అంతా తెలుసు మామయ్య అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా నర్మదా అనగానే, లేదు మామయ్య మీరు సంజయ్షి చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ, లేదమ్మా సంజయ్షి చెప్పుకోవాలి, నా కొడుకుకి ఏది ఇష్టమో అది నేను తెలుసుకోలేకపోయాను, అందుకే నేను ఇంకా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా వాడు నచ్చకపోయినా రైస్ మిల్లుకి వచ్చాడు. తర్వాత మీ నాన్న వల్ల ఏంటో మళ్ళీ వాడికి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనిపించింది, అందుకోసమనే వాడు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం సైడ్ వెళ్ళాడు అంటూ మాట్లాడేసరికి, అది తప్పే మామయ్య, కష్టపడి సంపాదిస్తే సరిపోయేది, కానీ తను కష్టపడి సంపాదించకుండా లంచం ఇచ్చి కొనుక్కోవడం తప్పే. ఆ తప్పు వాడు చేయడానికి కూడా కారణం నేనేనమ్మా. అందుకోసమనే వాడు 20 లక్షలు తీసుకొచ్చాను. 20 లక్షలు తీసుకెళ్ళి ఆ సేటు కప్పు కట్టేయండి. వాడు జాబ్ చేసుకుంటున్నాడు కదా, వాడికి ఎన్నో టెన్షన్లు ఉంటాయి. బయటికి వెళ్ళి ఒకటి దగ్గర పని చేయడం అంటే టెన్షనే ఉంటుంది. నా కొడుకు విషయంలో నేను ఎప్పుడూ ఇంత కోపాన్ని చూపించడమే జరిగింది. వాడిని కూడా నేను అర్థం చేసుకోవాలి, వాడికి నచ్చినట్టు వాడి లైఫ్ను బ్రతకనివ్వాలి. తీసుకోవమ్మా, 20 లక్షలు తీసుకెళ్ళి ఆ సేటుకు కట్టేసి ఇంకా మీరు ఏ ప్రాబ్లం లేకుండా వాడి జాబు వాడు చేసుకోండి, నీ జాబు నువ్వు చేసుకో అని చెప్పి ఇంకా రామరాజు ఆ డబ్బులు ఇవ్వబోతూ ఉండగా, పర్వాలేదు మామయ్య, లోన్కి అప్లై చేశాను, లోన్ అయిపోతుంది, ఒక 10-20 రోజుల్లో లోన్ అప్లై అయిపోతుంది అనగానే, లోన్కి అప్లై చేస్తే ప్రతీ నెల ఈఎంఐ కట్టాలి కదా. ఇంక ఈ మాటలన్నీ బయట నుంచి వింటున్నాడు కదా సాగర్ కళ్ళల్లోంచి కన్నీళ్లు అలా వస్తూ ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే ఆ డబ్బులని ఇలా చేతిలో డబ్బులు పెట్టడంతోనే, నాన్న అంటూ వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించండి నాన్న, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న, మిమ్మల్ని హేళనగా కించపరుస్తూ మాట్లాడాను, మిమ్మల్ని బాధ పెడుతూ మాట్లాడాను, నన్ను క్షమించండి నాన్న అంటూ ఇంకా మాట్లాడేసరికి, లేదురా నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయానురా నడిపోడా అంటూ మాట్లాడడంతో ఈలోపు ధీరజు వీళ్ళంతా కూడా వచ్చేసరికి పొల్లలు పెట్టే వల్లి ఎలాగా లేదు కదా, ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా మంచోళ్ళే. నడిపోడా, నాన్న నీ గురించి ఆలోచిస్తాడురా, నాన్న నీ గురించి ఆలోచించడు అని అనుకున్నావు, ఈ విషయం నాన్న నాకు రాత్రే చెప్పాడు, ఇలా తమ్ముడు విషయంలో సహాయం చేద్దామనుకుంటున్నాను అని. నీ ఇష్టం నాన్న.
అంటూ రాత్రే చెప్పానురా, మేమెందుకురా నిన్ను బాధ పెడతాము, ఎవ్వరు ఎవరిని బాధ పెట్టరు, అందరూ కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మా మనసుల్లో ఎలాంటి స్వార్థం లేదు, అర్థమవుతుందా అంటూ ఇంకా మాట్లాడేసరికి అన్నయ్య అనుకుంటూ పట్టుకుంటాడు. అందరూ ఎప్పటికీ కలిసే ఉండాలి అని నాన్నను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంకా అలా హగ్ చేసుకోవడంతో అమ్మ నర్మదా డబ్బులు తీసుకెళ్ళి సేటుకి ఇచ్చేసే అనగానే, సరే మామయ్య, రేపు ఉదయాన్నే సాగర్ నేను తీసుకువెళ్ళి సేటుకి ఇచ్చేస్తాను అనగానే, సరే అందరూ కలిసి భోజనం చేద్దాం పదండి అంటూ ఇంకా అందరూ కూడా డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీ అమ్మ ఉంటే ఎంతో సంతోషపడిపోయేది, తన కొడుకుల్ని అర్థం చేసుకున్నానని అని రామరాజు చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు బావా, నీకు కొంచెం కోపం ఎక్కువ, నా మీద మరీ ఎక్కువ అంటూ ఇంకా తిరుపతి అనేసరికి, ఒరే నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు, కన్న తల్లిదండ్రుల్ని అక్కని అన్నయ్యని అందరినీ వదిలేసి మీ అక్కని నేను ఎప్పుడైతే చేపట్టుకున్నానో నువ్వు నా పిల్లవాడిలా నా చెయ్యి పట్టుకుని మీ అక్కతో పాటు నాతో వచ్చేసావు. మేమెన్ని కష్టాలు పడినా అంత పెద్ద ఇల్లు వదిలేసి నువ్వు మాతోటే తిరిగావు. నిన్ను ఏదైనా చనువుతో ఒక మాట అన్నానంటే నా పెద్ద కొడుకువని అనుకునే తప్ప నీకు వేరేలా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకోను. బావా బావా అంటూ నువ్వు నన్ను ఎన్నోసార్లు పిలిచావు, నాకు మాత్రం నాన్న అన్నట్టే అనిపిస్తుంది. నువ్వు నా పెద్ద కొడుకురా, నా పెద్ద కొడుకు ఎప్పుడూ నాతో కలిసే ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. అయినా ఎందుకు, నీ గురించి నేను ఎందుకు చెప్తాను చెప్పు. అలా ఏం లేదు బావా, నువ్వు ఏ మాట అన్నా నేను కోప్పడను, ఎందుకంటే నాకు తెలిసిన రామరాజు బావ ఎంత కష్టపడ్డాడో నా కళ్ళారా నేను చూశాను. నీ పిల్లలకి తెలియకపోవచ్చు నీ కష్టం, నా కళ్ళతో నేను చూశాను. నిన్నెందుకు నేను తప్పు పడతాను, నేను ఎప్పటికీ ఎవరిని తప్పు పట్టను అంటూ ఇంకా తిరుపతి కాస్త చెప్తాడు. రామరాజు అయితే చాలా సంతోషపడతాడు. చూసావక్క అందరూ కలిసిపోయారు అంటూ ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆ వండినవన్నీ కూడా వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయాక సర్దుతూ వంటగదిలోకి వెళ్తారు. మనిద్దరం ఇలా కలిసిపోయి కుటుంబం అంతా పల్లి అక్క కూడా మనతో కలిస్తే బాగుండు, ఏంటో స్వార్థంగా ఆలోచించి ఏ తల్లైనా సరే కూతురు కాపురం బాగుండాలి అని కోరుకుంటుంది. కానీ ఈ తల్లేంటో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి పంపించేసి తన కూతురు మాత్రమే ఆ ఇంటికి మహారాణిలా ఉండాలని కోరుకునే తల్లి. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అక్క? చూస్తున్నాం కదా ప్రేమ, ఉంటారా ఏంటి, ఉంది కదా. భాగ్యం పిన్ని లేదా ఏంటి, లేదంటే తన కాపురం అలా అయిపోవడానికి కారణం ఏంటి? నాకు ఒకటి అర్థం కావట్లేదు ప్రేమ, విశ్వకు అసలు అమూల్యని ప్రేమించమని వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం ఎందుకు నడిపిందో నాకు అర్థం కావట్లేదు. అది రిస్క్ అని తెలుసు, అది బయటపడితే తనకు ఎలాంటి ప్రమాదమో తెలుసు, కానీ ఎందుకు వల్లి యొక్క అంత పెద్ద నిర్ణయం తీసుకుని అంత కఠినంగా ఎందుకు చేసిందనేదే నాకు అర్థం కావట్లేదు అంటూ అనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు అక్క. వల్లి అక్క ఏదైనా చేసిందంటే దానికి ఏదో ఆశించే చేసి ఉంటుంది. పైగా వాళ్ళమ్మ కూడా తోడుంది కాబట్టి వాళ్ళమ్మకు ఏదైనా అత్త డబ్బాస్ చూపించిందంటావా? మా అత్త అన్న డబ్బాసు చూపించి ఇదంతా చేయిస్తుందంటావా? అయితే అయ్యుండొచ్చు, వాళ్ళకి అసలే డబ్బు పిచ్చి. సో ఆ ఉద్దేశంతో ఏదైనా చేసి ఉండొచ్చు. పైగా చందుబాబుకు అప్పట్లోనే 10 లక్షలు ఇచ్చారు, బహుశా ఆ 10 లక్షలు మా అత్తే ఇచ్చుంటుంది అని వీళ్ళిద్దరికీ అనుమానం స్టార్ట్ అవుతుంది. మరి ఈ అనుమానాన్ని ఎలా నివృత్తి చేస్తారు? వల్లి డబ్బులు ఆశించే ఇదంతా చేసిందని, డబ్బులు తీసుకునే అమూల్యకు విశ్వకు ప్రేమాయణం నడిపించిందన్న విషయం నర్మదా ప్రేమ ఎలా తెలుసుకుంటారు? మరి అలా తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒక రకంగా వదిలేశారు, సర్లే అని. ఇప్పుడు మరి డబ్బుల కోసమే సొంత ఆటపడుచు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడలేదు అన్న విషయం బయటపడితే వల్లి పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో వల్లికి ఇంకెన్ని ఇబ్బందులు కలుగుతాయో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.